ఇక్కడ ఒక వార్త కనిపిస్తుంది చూడండి. ఎమ్మెల్సీల ఎన్నిక విడివిడిగానే, నిన్న మనం ఈ వార్త అన్ని పేపర్లలో బ్యానర్ ఐటంగా వచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టీకరణ, శాసనసభ అధికారులకు ఆదేశాలు ఇచ్చిన వికాస్ రాజ్. యాక్చువల్గా ఈ ఎమ్మెల్సీ ఎన్నిక 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ ఉన్నాయి. ఒకటి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా గెలిచిన కడియం శ్రీహరి, హుజూరాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన పాడి కౌశిక్ రెడ్డి గతంలో ఎమ్మెల్సీలుగా ఉండే వాళ్ళు ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలిచారు కాబట్టి ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. దీంతో 2 ఖాళీలు ఏర్పడ్డాయి. ఇంకా 4.5 సంవత్సరాల పీరియడ్ ఇంకా ఉన్నది, 2027 దాకా ఉన్నది. సో ఇప్పుడు ఆ స్థానాల్లో బై ఎలక్షన్ జరగాల. ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. జారీ చేసిన తర్వాత దాని మీద పెద్ద ఎత్తున డౌట్స్ వచ్చినాయి చాలామందికి. యాక్చువల్గా ఏంటంటే 2 ఎమ్మెల్సీలు ఒకేసారి కనుక నిర్వహిస్తే ఒకటి కాంగ్రెస్కి ఒకటి బీఆర్ఎస్కి వచ్చే అవకాశం ఉంటుంది. వేరువేరుగా నిర్వహిస్తే 2 కాంగ్రెస్కే పోతాయి. కారణం ఏంటి అంటే 119 ఎమ్మెల్యేల్లో ఒక అభ్యర్థికి పడాల్సిన ఓట్లు 40 ఓట్లు మినిమం పడాలి. 40 ఓట్లు పడితే గెలుస్తారు. అంటే ఫస్ట్ ప్రాధాన్యత ఓట్లు 40 ఓట్లు పడాలి. కాంగ్రెస్కి ఆల్రెడీ 64 ఉన్నాయి, బీఆర్ఎస్కి 39 ఉన్నాయి, ఎంఐఎం యాడ్ అవుతుంది 40 అయితే. కాబట్టి చెరొక స్థానం వచ్చే అవకాశం ఉంది ఫస్ట్ ప్రాధాన్యత ఓట్లోనే. సో ఇప్పుడు ఏం చేస్తుంది ఎలక్షన్ కమిషన్ అంటే సపరేట్గా నిర్వహిస్తున్నది. వాళ్ళు చాలా క్లియర్గా షెడ్యూల్ నోటిఫికేషన్లోనే చాలా క్లియర్గా ఉన్నది సపరేట్ ఎలక్షన్ అని. ఎక్కడుందా వార్త? అయితే అసెంబ్లీ కార్యాలయం లేఖ రాసింది ఎలక్షన్ కమిషన్కి. అసలు ఏంది ఇది, మీది కలిపి పెట్టాలా డివైడ్గా పెట్టాలని. ఎమ్మెల్యేల కోటాలో ఖాళీ అయిన 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఒకే ఎన్నిక నిర్వహించాలని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. శనివారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డిలు ఒకే నోటిఫికేషన్ ద్వారా ఎన్నికయ్యారు. ఒకేసారి రాజీనామా చేయగా అవి ఒకే రోజు ఆమోదం పొందినాయి. వీరి స్థానంలో కొత్త వారిని ఎన్నుకునేందుకు వేరువేరుగా నోటిఫికేషన్లు ఇవ్వడం సబబు కాదు. ఈసీ చట్ట ప్రకారం వ్యవహరించాలి. దీనిపై బీఆర్ఎస్ కార్యదర్శి, హైకోర్టు న్యాయవాది భరత్ ఇతర లీగల్ సెల్ సభ్యులతో కలిసి చర్చించి ఎన్నికల అధికారులకు లిఖితపూర్వకంగా లేఖ అందజేస్తామని వినోద్ చెప్పారు. కానీ ఎక్కడుంది? కానీ చాలా క్లియర్గా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో శాసనసభ్యుల కోటాలోని 2 ఎమ్మెల్సీ స్థానాలకు వేరువేరుగా ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. రాష్ట్ర శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు, ఉప సహాయ కార్యదర్శులు ఉపేందర్ రెడ్డి, సుధాకర్లు వికాస్ రాజును శనివారం ఆయన కార్యాలయంలో కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపైన చర్చించారు. దీనిపైన వికాస్ రాజ్ మాట్లాడుతూ ఈసీ వివరణ కోరామని, 2 స్థానాలకు వేరువేరుగా ఎన్నికలు నిర్వహించాలని, వేరువేరు బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేయాలని ఆదేశించిందని తెలిపారు. దీనికి అనుగుణంగా ఎన్నికలు నిర్వహించాలని ఆయన శాసనసభ అధికారులను ఆదేశించారు. ఇప్పుడు సపరేట్గా పెట్టడం వల్ల ఏమవుతుంది? 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మొదటి ప్రాధాన్యత ఓటు కింద ఫస్ట్ ఆయనకి 64 మంది వేస్తారు, రెండో ఆయనకు కూడా 64 మంది వేస్తారు. సో మొదటి ప్రాధాన్యత ఓట్లోనే 2 కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. యాక్చువల్గా ఇది గతంలో ఉత్తరప్రదేశ్లో కూడా ఈ తరహా ఎలక్షన్ పెట్టిరట. గతంలో ఒకసారి ఎలక్షన్ కమిషన్ వేరే రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నిక విషయంలో కూడా కోర్టుకు పోతే అక్కడ ఉన్న పార్టీ హైకోర్టు కూడా ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. సో ఇప్పుడు బీఆర్ఎస్ దాంట్లో కొత్తగా మళ్ళీ కోర్టుకు పోయి చేసినా కూడా ఉపయోగం లేదన్నది క్లియర్గా అర్థమవుతుంది. 2 ఎమ్మెల్సీ స్థానాలు గతంలో బీఆర్ఎస్ కూడా ఇప్పుడు అవి కాంగ్రెస్ ఖాతాలో చేరబోతున్నాయి. ఇది క్లారిటీ.